అంతా హైదరాబాద్లో అద్భుతం జరిగిపోతుంది, ఆంధ్ర అంత నాశనం అంటూ విచిత్ర ప్రచారాలు రోజు మీడియాలు చేస్తుంటాయి. కానీ తెలంగాణలో వార్తల్ని కాస్త డీప్గా అబ్జర్వ్ చేస్తే తేడా కనబడుతుంది. ఏంటో తెలుసా? అందులో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈ ఏడాది బాగా పడిపోయింది. అంతకుముందు ఏడాదులతో పోల్చుకుంటే ఆదాయం భారీగా తగ్గింది అన్నటువంటి విషయం ఒక ఎత్తు. రెండవ వైపును చూసుకుంటే ఆఫీస్ స్పేస్ లీజింగ్లో గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్లో ఏడాది ఆఫీస్ స్పేస్ డిమాండ్ 23% పడిపోయింది. గత ఏడాది 89.6 లక్షల ఎస్ఎఫ్టీ లీజు ఒప్పందాలు జరిగితే 2023లోకి వచ్చేటప్పటికి 68.9 లక్షల ఎస్ఎఫ్టీకి పడిపోయింది. ఇది జేఎల్ఎన్ సంస్థ అధికారికంగా చెప్తున్నటువంటి లెక్క. దీంతో పాటుగా రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా, అంటే భూములకు సంబంధించినటువంటి ఇష్యూల్లో కూడా తేడా వస్తుంది. క్రమంగా కొనుగోళ్లు మందగించినాయి కాబట్టి దాన్ని కవర్ చేసుకుంటూ ఏదో పత్రికలు రాసుకొస్తున్నాయి. కానీ తొలిసారి అంటే బ్రాండ్ డ్యామేజ్ అవుతుందా అన్నటువంటి చూడాలి. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆదాయం తగ్గుముఖం పెట్టింది. 2023-24 ఆదాయ లక్ష్యం 18,500 కోట్లు, ఇప్పటిదాకా వచ్చింది 10,704 కోట్లు. లాస్ట్ ట్రిప్తో పోల్చుకుంటే కనుక తగ్గింది అన్నటువంటిది ఇక్కడ కీలకం. గత డిసెంబర్ 27 నాటికి 14.25 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ ద్వారా 10,480 వస్తే ఇప్పుడు ఈ డిసెంబర్లో వచ్చేటప్పుడు 13.14 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగినాయి డిసెంబర్ 27 దాకా చూసుకుంటే. దాన్ని బట్టి బ్రాండ్ హైదరాబాద్కి ఏదో డ్యామేజ్ జరుగుతుంది. రేవంత్ రెడ్డికి ఇదో పెద్ద పరీక్ష.